పౌష్టికాహార లోపం వల్ల హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పెద్దలకు ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ప్రభుత్వం అందించే మందులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల దాతృత్వంతో పౌష్టికాహారం అందించడం భగవంతుడు మెచ్చే కార్యమని ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు బివి రాంబాబులు అన్నారు. మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లోని సెంటర్ నందు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏడీఈ చిన్న అమిరం విశ్వశాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు భూపతి రాజు సత్యనారాయణ రాజు సౌజన్యంతో పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షుడు బుద్దారాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ సంస్థ ద్వారా ప్రతి నెల హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పెద్దలకు కూడా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి రామలింగరాజు ఫౌండేషన్ ద్వారా వచ్చే నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం దాత భూపతిరాజు సత్యనారాయణ రాజు, మానవతా సంస్థ కార్యదర్శి కార్మూరి నరసింహమూర్తి, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజులు పౌష్టికాహారంగా కందిపప్పు, మినప్పప్పు, ఖర్జూరం, బాదం, బెల్లం, వేరుశెనగ, రస్కులు ప్యాకెట్లు, ఇడ్లీ రవ్వ 30 మందికి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేకూరి ఝాన్సీ, శివ, రాజీ, కముజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎవరు కరోనా ఉన్నా లేకపోతే అందరితో కలిసి తిరిగారు. ఇప్పుడు మీరు కూడా సహజీవనం చేస్తున్నారు. మీరు మాత్రం మనసులో వచ్చి మనకి జబ్బు ఉందన్న తీసేసేయండి. ముందు ఫస్ట్ పాయింట్ అది మీరు నేర్చుకోవాల్సింది. ఎవరు ఏదో అనుకుంటారన్న మాట మాత్రం వద్దు. నేను దయచేసి మిమ్మల్ని కోరేది అది ఒకటే. కానీ మీ సమావేశానికి చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ఈ ప్రాజెక్టు మా డిపార్ట్మెంట్ లో డాక్టర్ కోటేశ్వరరాజు గారు కొంతకాలంలో పెద్ద 5 years వచ్చి బాగా జరిగింది. మర్చిపోండి, ఆ మాట మర్చిపోండి. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు ప్రతి నెల కూడా చెప్పడానికి ఉన్నారు, కానీ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. అసలు మీరు అందరూ ఉపయోగించుకోవాలి. మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో విధమైనటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే నా ఇల్లు, నా కుటుంబమే కాకుండా సామాజిక బాధ్యత. సమాజంలో అందరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఇది విస్మరిస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి కనీసం 2 రోజులు 3 రోజులు శ్రమ పడవలసి వస్తుంది. ఎందువల్లంటే వచ్చినటువంటి మెటీరియల్ అంతా పూర్తి చేసుకోవడం, ప్రత్యేకంగా మరి మానవతా సభ్యులు ఆర్గనైజేషన్ ప్రత్యేకమైన శ్రద్ధతోటి మీ అందరికీ ప్రతి నెల ఈ పౌష్టికాహారం అందజేయడం అనేది మానవతా భీమవరం శాఖను ప్రత్యేకంగా అభినందిస్తూ, పోయినటువంటి ఎవరు లేనటువంటి పిల్లలు ఉన్నారని మా ఆర్గనైజేషన్ ద్వారా ఒక 2 పిల్లల్ని మేము అడాప్ట్ చేసుకుని మల్లవరం గాంధీ ఆశ్రమంలో అక్కడ 10వ తరగతి వరకు చదివించి ఆ తర్వాత